పలు ప్రాంతాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పులివెందుల అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ ముఠా బస్సులో ప్రయాణికుల నుండి బ్యాగ్ లిఫ్టింగ్, ఇళ్లలో చోరీలు, హాస్పిటళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయప్రాంతులకు గురి చేసిందన్నారు. ముఖ్యంగా హాస్పిటళ్లలో నిద్రిస్తున్న రోగులు, వారి బంధువుల వద్ద ఉన్న పర్సులు, ఇతర విలువైన వస్తువులను టార్గెట్ చేసి చోరీలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పోలీసులు నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 80.01 లక్షల విలువైన సొత్తులో 41.34 లక్షల నగదు, 215 గ్రాముల బంగారం, 554 గ్రాముల వెండి ఉన్నాయి. మారుతి స్విఫ్ట్ కారు, ఒక స్కూటీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కడప జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా పలు చోరీలు పాల్పడినట్లు గుర్తించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్, సిఐ శ్రీరామ్ తో పాటు పులివెందుల అర్బన్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రూటీన్ క్రైమ్ రివ్యూలో, ఈవెన్ స్టేట్ లెవెల్ క్రైమ్ రివ్యూలో కూడా మీకు ఐడియా ఉంటుంది. కడపలో కొంచెం 2025లో ప్రాపర్టీ క్రైమ్స్ కొన్ని ఎక్కువైంది. ఆ ఇన్ఫర్మేషన్ క్రైమ్ అనాలిసిస్ చేస్తే బయటికి వచ్చింది. ఆ ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి స్పెసిఫికలీగా ఒక స్పెషల్ స్ట్రాటజీ కడప పోలీస్ ప్రిపేర్ చేశారు. ప్రాపర్టీ అఫెండర్స్కి అంతా డిజిటలీ మ్యాపింగ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ అఫెండర్స్ గురించి ఆల్ సబ్ డివిజన్ లెవెల్లో అండ్ జిల్లా లెవెల్లో ఆల్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టి ఈవెన్ సిసిఎస్ యూనిట్ ఒక స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఒకే ఉద్దేశం అంటే కడప జిల్లాలో ప్రాపర్టీ ఆఫెన్సెస్ తగ్గించాలి, ప్రాపర్టీ ఆఫెన్సెస్ దొంగ వాళ్ళకి 0 తీసుకురావాలి. దీనికి ఆల్ కడప జిల్లా ఆఫీసర్స్ చాలా కష్టపడి పనిచేశారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా కడప జిల్లాలో తగ్గిపోతున్నాయి. సో వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నాకు మీకు ఇవ్వాల్సిందే. ఆ ఒక డ్రైవ్లో పార్ట్ ఆఫ్ ద డ్రైవ్ ఈరోజు ఈ పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఒక మంచి డిటెక్షన్, మల్టిపల్ ప్రాపర్టీ ఆఫెన్సెస్కి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపి పులివెందుల మురళి గారు అండ్ ఇన్స్పెక్టర్ పులివెందుల శ్రీరామ్ గారు. సో ఈ డిటెక్షన్ సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఒకటి హౌస్ బర్గ్లరీ, హౌస్ బ్రేకింగ్ కేస్. సెకండ్ ఈ హాస్పిటల్ దొంగతనం, కొంతమంది పేషెంట్ నిద్రపోతే వీళ్ళ దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం, బ్యాగ్ లిఫ్టింగ్. అండ్ థర్డ్ అయితే బ్యాగ్ లిఫ్టింగ్, ఏదైనా బస్లో కానీ ఆర్ హాస్పిటల్లో కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ బ్యాగ్ లిఫ్టింగ్ చేయడం. సో ఈ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫెన్సెస్కి పులివెందులలో డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో క్రైమ్ నంబర్ 37/26లో ఈ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపిఓ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేశాము. ఇన్స్పెక్టర్ శ్రీరామ్ గారు ఇనిషియేటివ్ తీసుకుని అండ్ పులివెందుల ఆల్ స్టాఫ్ ఇనిషియేటివ్ తీసుకుని దిస్ డిటెక్షన్ జరిగింది. దీంట్లో మీరు చూస్తే 6 అక్యూస్కి మనం అరెస్ట్ చేసాం. ఈ 6 కూడా సీజన్ ఆఫెండర్స్, ఇంతకుముందే కేసెస్ ఉన్నాయి. 14 ప్రయర్ ఆఫెన్సెస్ వీళ్ళ మీద ఆల్రెడీ రిజిస్టర్ ఉన్నాయి. ఆ 14 ప్రయర్ ఆఫెన్సెస్లో కడప, నెల్లూరు, ఈవెన్ కడపలో కూడా వేరే సబ్ డివిజన్స్లో, ఈవెన్ కర్ణాటక, తమిళనాడు కూడా వీళ్ళు ఆఫెన్స్ చేసి ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళ మీద కేసెస్ నడుస్తున్నాయి. ఇన్ పార్ట్ ఆఫ్ దిస్ ఆఫెన్స్ మనమే టోటల్ 80 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 80 lakhs వర్త్ ప్రాపర్టీ విక్టిమ్స్కి మనమే రిటర్న్ చేస్తున్నాము. దీంట్లో గోల్డ్ 215.5 grams వర్త్ 37,35,000 గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సిల్వర్ 544 grams వర్త్ 1,32,000 అండ్ 41,34,500 రూపీస్ ఇన్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 మారుతి స్విఫ్ట్ వెహికల్ అండ్ 1 స్కూటీ వెహికల్ కూడా రికవర్ చేయడం జరిగింది. అందరి అక్యూస్కి ఈరోజు పులివెందులలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళకి రిమాండ్ పంపిస్తున్నాం. సో ఇది చూస్తే మీరు 80 lakhs రికవరీ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ డిటెక్షన్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇన్ కడప జిల్లా. సో ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై హార్ట్ఫెల్ కాంగ్రాచులేషన్స్ టు ఎస్డిపిఓ పులివెందుల అండ్ ఇన్స్పెక్టర్ పులివెందుల అండ్ ఎంటైర్ టీమ్, ఎంటైర్ టెక్నికల్ టీమ్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్లో కూడా కొంత మనకి సపోర్ట్ చేసింది ఆ టీమ్కి. ఇట్స్ As part of this drive against property crimes, Kadapa Police ki
త్రీ పార్ట్స్ మనం స్ట్రాటజీ పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే డిటెక్షన్ రేట్ పెరగాలి. ఇప్పుడే మన టార్గెట్ ఉంటే 80% ప్లస్ ఏదైనా ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగితే ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ చేయాలి, దీనికి ప్రాపర్టీ రికవర్ చేయాలి, దొంగ వాళ్ళకి జైలు పంపించాలి, వీళ్ళకి ఒక మెసేజ్ పోవాలి, ఒక కౌన్సిలింగ్ ఉండాలి. కడపలో వస్తే కడప జిల్లాలో ప్రాపర్టీ క్రైమ్ చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, ఆ పనిష్మెంట్ గ్యారంటీగా ఉంటుంది. అది చేస్తేనే ఆ స్ట్రాటజీ పెట్టుకుని ప్రాపర్టీ ఆఫెన్సెస్ తగ్గించాలంటే కడప పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తున్నాం. దీనికి టెక్నికల్ యాంగిల్ కూడా తీసుకున్నాం. ఆల్ పాత ఆఫెండర్స్ మీద డిజిటల్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వర్కౌట్ చేసుకుని మేము వాచ్ పెట్టుకున్నాము. మీ ద్వారా ఒకసారి మళ్ళీ నేను ఈ మెసేజ్ అందరికీ ఇస్తున్నాము. కడపలో దొంగతనం చేస్తే, కడపలో ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తే మాత్రమే డే అండ్ నైట్ మనమే దీని పని మీద ఉంటాము, డిటెక్ట్ చేస్తాము, దీనికి రికవరీ చేస్తాము. ఖచ్చితంగా ఎవరైతే దొంగ వాళ్ళు చేస్తారో వీనికి పనిష్మెంట్ రావాల్సిన పని మనమే చేస్తాం. థ్యాంక్ యూ. డిఫరెంట్ అయితే ఈ 3 సెపరేట్ ఆఫెన్సెస్కి కలిపి మనం ఇప్పుడు పెట్టాము. ఓకే గ్యాంగ్ కాదు, వీళ్ళు మాత్రమే, ఇంకా మెంబర్స్ ఉన్నారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా బయటకి వస్తుంది. డిఫరెంట్ ఆఫెన్స్, హౌస్ బల్గరీ వేరే, హాస్పిటల్ ఆఫెన్స్ వేరే, స్నాచింగ్ వేరే.